శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ఆపేస్తారా అనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే 5.3 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించింది టీ సర్కారు. ప్రస్తుతం జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 857.4 అడుగులుగా ఉంది. మరోవైపు బోర్డు ఆదేశాల అమలును నిశ్చితంగా గమనిస్తోంది ఏపీ సర్కారు. టీ సర్కారు తదుపరి చర్యలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇదే అంశంపై ఇవాళ కేంద్ర మంత్రి ఉమాభారతిని కలవనున్నారు రాష్ట్ర మంత్రి హరీష్ రావు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కర్నూలు నుంచి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, విద్యుత్ ఉత్పత్తిని ప్రస్తుతానికి ఆపేసింది, అయితే ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. అయితే తెలంగాణ సర్కార్ దీనికి సంబంధించి పూర్తిగా వ్యతిరేకం ఉంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? గుడ్ మార్నింగ్ ఋషి. శ్రీశైలంలో ఎడంగట్టు విద్యుత్ కేంద్రంలో రాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ 3 టీఎంసీల వరకు వినియోగించుకునేందుకు గడువిచ్చి, అలాగే 2వ తేదీ వరకు గడువిచ్చిన తర్వాత 5.3 టీఎంసీల నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అంటే రాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. అయితే ఇది పూర్తి స్థాయిలో నిలిపివేస్తారా, లేకపోతే అవసరానికి అనుగుణంగా మరి విద్యుత్ ఉత్పత్తి చేస్తారా అనే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. దీనికి హంద్రీనీవాకు ప్రస్తుతం 1300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హంద్రీనీవాకు నీటి విడుదల నిలపకపోతే మరి విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసినట్టు, అంటే అధికారికంగా కాకపోయినప్పటికీ మౌఖికంగా అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం శ్రీశైలం డ్యామ్ లో 885 అడుగులైతే ప్రస్తుతం 857.4 అడుగుల నీటి మట్టం ఉంది. 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 98.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంట్లో 8200 క్యూసెక్లకు గాను ప్రస్తుతం పోతిరెడ్డిపాడు, హంద్రీనీవాకు కలిపి 2050 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు విద్యుత్పత్తి అనేది హంద్రీనీవాకు నీటి విడుదలతో ముడిపడి ఉంది. హంద్రీనీవాకు ఆపివేస్తే తప్ప తెలంగాణకు అంటే ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసే అవకాశం కనిపించడం లేదు. ఇవాళ ఢిల్లీకి వెళ్ళిన హరీష్ రావు ఇదే విషయాన్ని కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉంది. థాంక్యూ చంద్రశేఖర్.